సార్ నమస్తే అండి. నమస్తే. ఈ సంఘటన 30 ఏళ్ల నాటి సంఘటన. 30 ఇయర్స్ తర్వాత నటి సుకన్య గారికి ఊరట లభించింది. ఆ టైంలో స్మగ్లర్ వీరప్పన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు సుకన్య గారికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడడం, దానిని సన్ నెట్వర్క్ టెలికాస్ట్ చేయడం, ఆమె పరువు నష్టం దావా వేయడం మనం చూసాం. ఇప్పుడు ఆమెకు న్యాయం జరిగింది అని చెప్తున్నారు. 10 లక్షలు అయితే వాళ్ళు పే చేయాల్సిందే అంటూ కూడా వార్త. ఏంటి సార్, ఏం జరిగింది? అంటే పరువు నష్టం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడేశారు, అయిపోయింది. అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు డెసిషన్ రావటం అంటే ఆవిడకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవిడ కెరియర్ మీద కూడా దాని ప్రభావం అప్పట్లో పడిందా సార్? మేరకు పడింది. డెఫినెట్గా పడుతుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రతిదానికి ఉండి తీరుతుంది. అది ఆవిడ జీవితంలో అనుభవించింది. ఆవిడ అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు అంటే డిఫెమేషన్ దావాని ఇప్పుడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళు అప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసింది కావచ్చు 10 లక్షలు అని. అప్పటి 10 లక్షలు ఇప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు అమౌంట్ అప్పటి డెసిషన్, అప్పుడు ఇవ్వాల్సిన డెసిషన్ ఇప్పుడు ఇవ్వటం వలన ఇప్పుడు ఆ 10 లక్షలు ఏది ఎంతైనా కావచ్చు, 50 కోట్లు కావచ్చు, లేకపోతే 80 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు. అది ఆర్థిక పరమైన గొడవగా చూస్తే అంటే పరువు నష్టం జరిగిన మాట వాస్తవం అని కోర్టు అభిప్రాయపడింది. ఇంత లేటుగా అభిప్రాయపడింది. ఈ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఆవిడ కెరియర్ నుంచి ఏది నష్టం జరుగుతుందని ఆవిడ మాట్లాడారో ఆ నష్టం జరిగిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ కూడా మర్చిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే మనకి జనరల్గా న్యాయం ఆలస్యం కావటం అంటే న్యాయం జరగకపోవడమే. న్యాయం ఆలస్యం కావటం అనేది న్యాయమే జరుగుండొచ్చు, కానీ అది లేట్ అయితే అన్యాయం జరిగినట్టుగానే భావించాలి అని ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు సుకన్య గారికి అన్యాయం చేసింది కోర్టు. అధికారికంగా అన్యాయం జరిగినట్టుగా ప్రకటించింది. ఒకటేమో అక్కడ జరిగింది, ఆవిడకి నష్టం జరిగింది అనేది యాక్సెప్ట్ చేసింది. ఈ యాక్సెప్ట్ చేయటం అనేది ఇంత లేటు చేయటం వలన కోర్టు నుంచి కూడా అన్యాయం జరిగింది అని మాత్రమే మనం భావించాలి. అప్పట్లో సుకన్య గారికి సంబంధించిన కొన్ని వీడియోస్ టెలికాస్ట్ చేశారట. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ఆమెకి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడడం. ఇప్పుడు చాలా జరుగుతాయి. ఒక పొలిటికల్ అంటే కర్ణాటకకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారికి ఒక నటితో సంబంధం ఉంది అని కూడా ప్రచారం జరిగింది. అంటే ఈవిడ గొడవ మాత్రమే కాదు, ఇంకొక తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇంకో నటీమణి మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి ఆవిడతో రిలేషన్స్ ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది ఆ టైంలోనే. కానీ ఆవిడ స్పందించలేదు, వదిలేసింది. ఏదోలే, ఇది జరిగిపోతుంది, 2 రోజులు పట్టించుకుంటుంది ప్రపంచం, 3వ రోజున మర్చిపోతారు. అంటే పబ్లిక్ మెమరీ చాలా షార్ట్ అనే ఒక అభిప్రాయానికి వెళ్ళిపోయి ఆవిడ పట్టించుకోలేదు. ఈవిడ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన సందర్భంగా అంటే ఫోటోలు వచ్చినాయి బయటకు, వీడియోలుగా కాదు కానీ ఫొటోస్ అయితే వచ్చినాయి. ఆ ఫొటోస్ ఎక్కడైనా తీసుండొచ్చు, ఏ ఫంక్షన్లోనైనా ఈవిడ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ఆ ఫంక్షన్ తాలూకా వివరాలు ఏవి రివీల్ చేయరు, ఫోటోలు అది ఎక్కడి నుంచో పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాయి, తీసుకొచ్చారు వాంటెడ్గానే. అవి దొరికిన తర్వాతే ఈ స్టోరీ వండుండొచ్చు కూడా. ఈ కథ అంటే దీనిలో నిజముందా లేదా అనే దాంతో ప్రపంచానికి సంబంధం లేదు. ఆవిడ పర్సనల్ లైఫ్ అది. ఆవిడ ఎలాగైనా ఉండొచ్చు, ఉండే హక్కు ఆవిడకు ఉంది. ఆవిడకు ఉన్నప్పుడు అందులో నిజమేమిటి అబద్ధం ఏమిటి అనేది ప్రపంచానికి ఏం సంబంధం? ఆయన ఎవడో మాట్లాడాడు, దానికి ఆధారాలు చూపిస్తూ వీళ్ళు ఫోటోలు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. రోడ్డు మీదకి తీసుకురావడం అంటే ఆవిడ పర్సనల్ ప్రైవసీకి భంగకరంగా ప్రవర్తించినట్టే కదా. కోర్టు వాళ్ళకి శిక్ష కూడా వేయొచ్చు. ఇది క్రిమినల్ కేసు కూడా. ఇదేదో డిఫేమేషన్ వరకు కన్ఫర్మేబుల్ జడ్జిమెంట్ చెప్పారు, కానీ
నిజానికి ఇందులో క్రిమినల్ అఫెన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు చూస్తున్న మరి 30 ఏళ్ల కిందటి పరిస్థితి ఏంటో పెద్దగా అవగాహన లేకపోవచ్చు కానీ ప్రముఖ హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి సినిమా వాళ్ళతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, లేదంటే వేరే వాళ్ళతో కావచ్చు, ఈ ఎఫ్ఐఆర్లు రూమర్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొట్టి పారేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉన్నంత మాత్రాన అది నిజమని కూడా కాదు. బి సరోజాదేవి గారి మీద కూడా అలాంటి రూమర్ ఉండేది. అలాగే కృష్ణకుమారి గారి మీద కూడా అలాంటి రూమర్ అసలు కృష్ణకుమారి గారు, రామారావు గారు పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోబోయారు అన్నంత దాకా నడిచింది. అంటే అది నిజం అనేది నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజమని నమ్ముతూ అది ఎందుకు మాట్లాడాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వాటిలో నిజాలు ఉండటం తప్పేమీ కాదు. ఉండటం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ తప్పు అని అనుకునే అవసరం లేదు. వాళ్ళకి అలా అనిపించి ఉండటంలో ఏమాత్రము కూడా అనౌచిత్యం లేదు. అలా అనుకుని ఉండొచ్చు, తప్పే ఉంది దానిలో. దాన్ని ఎందుకు రూమర్గా క్రియేట్ చేయాలి అంటే నైతిక కోణంలో తప్పు చేస్తున్నారు. ఆయన మ్యారీడ్, ఆవిడకి ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు ఈ రూమర్ వచ్చే నాటికి. ఈ రూమర్ స్ప్రెడ్ వాళ్ళు చెప్తున్న ఇన్సిడెంట్ జరిగినది అని చెప్తున్న టైంలోనే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి ఇది భవిష్యత్తులో స్ప్రెడ్ అవుతుంది, రోడ్డు మీదకి తీసుకొస్తారు నా జీవితాన్ని అని తెలిసి ఆవిడ పెళ్లి చేసేసుకుంది, సెటిల్ అయ్యారు జీవితంలో. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రితో ఒక సంబంధం అనేది బి సరోజాదేవి గారి ఎపిసోడే. అది రోడ్డు మీద పత్రికల్లో చాలా హెడ్లైన్ వార్తగా మారింది. కానీ ఆవిడ జనం మెమరీ చాలా షార్ట్, దీని గురించి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు అని అనుకుని అలా ఉండిపోయారు. తర్వాత ప్రపంచం మర్చిపోయింది. ఇలాంటివి అంటే ఎస్ఎం కృష్ణ గారి ఎపిసోడ్లో ఇలాంటి రూమర్స్ ఉండేవి ఆయన మీద. ఇలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అసలు దాంతో ప్రపంచానికి ఏం సంబంధం అనేది ప్రధానమైన అంశం. సుకన్య గారి ఎపిసోడే కావచ్చు, ఆయన ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు, ఒకళ్ళ మీద అభియోగం పెడుతూ. నిజానికి ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలామంది హీరోయిన్ల మీద రకరకాల పుకార్లు పుట్టించిన చరిత్ర మనం చూసాం కదా. చాలా మంది ఒక హీరోయిన్ డివోర్స్ కి ఆ ఫోన్ ట్యాపింగే కారణం అని కూడా అన్నారు. కానీ అది కాదు, వాస్తవం అది కాదు. కానీ నిజానికి దాని మీద ఆవిడ పర్సనల్ క్యారెక్టర్ మీద దాడి చేస్తూ చాలామంది రకరకాల వ్యాఖ్యలు చేశారు. అంటే మీడియాలో ఉన్న ప్రముఖులు మాట్లాడటం కాదు, లేకపోతే సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు మాట్లాడటం కాదు, కేవలం ఆ వార్తని అమ్ముకోవటం కోసం దుకాణాలు పెట్టిన వాళ్ళు ఆవిడ మీద బురద వేస్తూ ఆ వార్తను ఆధారం చేసుకుని చాలా వార్తలు వండి మార్కెట్లో వార్చారు. అవన్నీ కన్జ్యూమ్ అయినాయి, జనం చూశారు, అవన్నీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. అంటే ఆవిడని ఇబ్బంది పెట్టి మీరు డబ్బులు సంపాదించుకున్నట్టే కదా నేరుగా చూస్తే. కానీ ఆవిడ పట్టించుకోవాలి, సరే ఇదొక ఇలా ఉపయోగపడ్డాను వాడి జీవితానికి అనుకుని ఉండొచ్చు ఆవిడ. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు నిజానికి ఆవిడ న్యాయం కోరి కోర్టుకు వెళ్ళారు. అప్పట్లో 30 ఏళ్ల క్రితం జరగవలసిన న్యాయం ఇప్పుడు జరిగింది. అంటే కోర్టు డెసిషన్స్ లేట్ అయితే ఎలా ఉంటుందంటే, ఒక క్రైమ్ నేను ప్రత్యక్షంగా చూశాను కోర్టులో. అంటే ఒక అతను కుప్పలు తగలబెట్టాడని కేసు పెట్టి లోపల పెట్టారు. అతనికి బెయిల్ రాలేదు, జైలుకి వెళ్ళటాను అంటే జైలు నుంచి కోర్టుకు వాయిదాలకు తీసుకెళ్ళడానికి ఎస్కార్టులు లేవు. ఫైనల్గా అతను 3.5 సంవత్సరాలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత అతని కేసు జడ్జిమెంట్కి వచ్చింది. జడ్జి గారు అతను చేసిన క్రైము విట్నెసెస్ని అన్ని బేరీజ్ వేసి 1.5 సంవత్సరం శిక్ష వేశాడు. శిక్ష వేస్తే అతను ఆల్రెడీ 3.5 సంవత్సరాల లోపల ఉన్నాడు, రిమాండ్ ఉంది అతనికి. సో రిమాండ్ సెటప్ చేసి రిలీజ్ చేశాడు. అతని గొడవ ఏంటంటే, 1.5 ఏడాది కదా నాకు శిక్ష వేసింది, నేను ఇంకా 2 ఏళ్ళు అదనంగా లోపల ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు లోపల ఉండటానికి నేను కారణం కాదు. కోర్టు వారు కేసుని ఇంతకాలం లాగారు. నాకు వాయిదాలకు ఎస్కార్ట్ ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పు. నాకు ఇన్ టైంలో ఎస్కార్ట్లు వస్తే నేను వాయిదాలకు వెళ్ళి కేసు ఎప్పుడో తేల్చుకునేవాడిని.
కానీ దీనికి ఎవరు తప్పు చేసింది? ప్రభుత్వం నాకు కాంపన్సేషన్ ఇవ్వదా? కోర్టు నాకు కాంపన్సేషన్ ఇవ్వదా? ఎవరిస్తారో తేల్చుకోండి మీరు. కానీ రోజుకి ఇంత అని చెప్పి నా 2 సంవత్సరాల ప్రిజన్ లైఫ్కి నష్టపరిహారం కావాలి అని వెళితే కొట్టేసింది కోర్టు. ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్కమ్స్టెన్షియల్గా నీకు దానికి సంబంధించినటువంటి నిర్ధారణలు చూపించలేదు. నువ్వు నీకు ఎస్కార్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పి నువ్వు ఏదైనా ఆధారం చూపించు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు జైల్లో కూర్చుని? అదే, అందుకని అవి లేవని చెప్పి కేసు కొట్టేశారు కోర్టు వారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే. థ్యాంక్ యూ అండి.